హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి కువైట్ టవర్స్ ఈ సెరకులో ఉంటాయండి. చూద్దాం, వెళ్దాం. ఈరోజు వచ్చేసి నేను ఖైతా నుంచి బయలుదేరుతున్నాను. ఖైతా నుంచి ఈ 50 నెంబర్ లేక్ నుంచి మనం కువైట్ టవర్స్కు వెళ్ళచ్చు. చూద్దాం. ఇప్పుడు రోడ్ చూడండి. ముందు ఇది 50 నెంబర్ అండి. 50 నెంబర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలా. మలయాళ రూట్ ఇది. ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే 2 నెంబర్ నుంచి మనం వెళ్ళాల్సింది వస్తుంది సెరక్ టవర్స్ దగ్గరికి. చూద్దాం ఇప్పుడు ఆ రూట్ ఇది. చూడండి ఒకసారి. ఇదేనండి రూట్. ఇది 50 నెంబర్ రూట్ అండి. ఇప్పుడు మనం ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్తున్నాం. చూద్దామండి. ఇది మలయాళ రూటు, గుర్తుంచుకోండి ఒకసారి. ఇక్కడ నుంచి 1 నెంబర్లకి తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇదే రూట్లో దయ్యా దస్మాకి వెళ్తుందండి ఈ రూటు. ఇక్కడ చూసుకొని మనం ఈ బ్రిడ్జి దాటుకున్న తర్వాత ముందు ఒకటి బ్రిడ్జి వస్తుందండి. ఆ బ్రిడ్జి నుంచి మనం రైట్ తీసుకోవాలండి. ఇక్కడ రైట్ నుంచి తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వచ్చేసి ఒక సిగ్నల్ వస్తుందండి. సిగ్నల్ ఇది 50 నెంబర్ రోడ్ అండి. సిగ్నల్ కాడ అయితే ప్రస్తుతానికి మనం అయితే ఆగున్నాము. సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి సిగ్నల్ పడితే మనం లెఫ్ట్ తీసుకోవాలండి. చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే రెడ్ సిగ్నల్లో ఉన్నాం. మనం సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇలా సిగ్నల్ పడిపోయింది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా, పార్కింగ్లోకి లెఫ్ట్ తీసుకొని ఆ తర్వాత రైట్ తీసుకోవాలా. ఏనండి కువైట్ టవర్స్. చూడండి ఒకసారి. ఇదే కువైట్ టవర్స్. ముందుగా అయితే వీటిని కువైట్ టవర్స్ అంటారు. చూడండి కువైట్ టవర్స్ దగ్గర ఇక్కడైతే అక్కడ గేట్ ఉంటుంది ఒకటి. ఫస్ట్ ఎంట్రన్స్లో మనం లోపలికి వెళ్ళాలంటే వెళ్ళచ్చు. అది గేట్ ఉంది కదండి అక్కడ. అలా కువైట్లో వెళ్ళే లోపలికి అక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళచ్చు మనం. కానీ ఇంకో వీడియో చేద్దాం, ఎందుకంటే మీకు చూపిస్తున్నాను నేను. అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ టికెట్ 3 దినార్లు ఎంతో అది లోపలికి వెళ్ళేదానికి. వెళ్ళచ్చు అక్కడి నుంచి టికెట్ తీసుకొని లోపల పైకి వెళ్ళచ్చు. ఇంకోసారి ఆ వీడియో చేస్తానండి. ప్రస్తుతానికి అయితే చూడండి, ఇది కువైట్ టవర్స్ దగ్గర. చూడండి, చాలామంది వచ్చారు. చాలామంది ఉన్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది. వచ్చేసి ఇక్కడ 2 పడవలు ఉన్నాయండి. ఈ పడవలు వచ్చేసి ఒకటి 5 దినార్లు, ఒకటి 20 దినార్లు నోటు పడవలు తయారు చేశారండి. ఇక్కడ సెల్ఫీల కోసం చాలామంది వస్తున్నారండి. సెల్ఫీలు బల్లో ఉన్నాయండి ఇక్కడ. తీసుకునేదానికి మంచి ప్లేసు. ఇంతకుముందు మా దగ్గర లేకుండా అంతా దీన్ని రీవర్క్ చేశారు. బాగా చూసేదానికి, జనాలు వచ్చేదానికి అందు. అటైతే చూద్దామండి. ముందు నేను వెళ్తున్నాను. మా వాడిని వీడియో తీయమని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడైతే బాగున్నాయండి. ఇక్కడ పడవలో దగ్గరికి వెళ్తాను, చూపిస్తాను మీకు. చూడండి, చాలామంది సెల్ఫీల కోసం ఇక్కడికి ఎక్కువ వస్తున్నారు. చూద్దాం. ఇంకా ఇది గడ్డ మధ్యగా పైన పెట్టేశారు, మొత్తం రాళ్ళు వేసి. ఇది వచ్చేసి 5 దినాల నోటుతో ఈ పడవ తయారు చేశారండి. దాని మీద స్టిక్కరింగ్ 5 దినాలది మనం నోటు మీద ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది వచ్చేసి 20 దినాల నోటు మధ్యగా స్టిక్కరింగ్ చేసి పెట్టారండి పడవ ఇక్కడ. చూడండి. చూద్దామండి. ఇంకా చూపిస్తాను. ఇంకా చూడండి, అంత హాలిడే అయిందన మొన్న శుక్రవారం రోజు ఇది, అంటే నిన్న. చూడండి, చాలామంది మొత్తం ఇక్కడ వచ్చేసి పార్క్ మధ్య తయారు చేశారండి. మొత్తం పూల చెట్లు ఉన్నాయి, ఇప్పుడే వేశారు. ఈ కోట్ టవర్ సైడ్ మొత్తం జనాలండి. ఎవరు పట్టిన సెల్ఫీలుగా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు జనాలు ఇప్పుడు. చూడండి, మొత్తం సెల్ఫీలు అండి. అయితే ప్లేస్ బాగా డెవలప్మెంట్ చేశారండి. ఇది వరకు మాది అయితే లేదు. ఇది వరకు ఇంత అయితే లేదు. కింద పార్కింగ్ కానీ మొత్తం మార్చారండి ఇప్పుడు. చూడండి, ప్లేస్ అయితే బాగుంది. ఇక్కడ చాలామంది వచ్చారండి జనాలు అయితే. ఇంకా సాయంకాలం అయితే ఇంకా ఎక్స్ట్రా వచ్చారు జనాలు.
చూడండి ఒక్కసారి. ఇటు సైడ్ అయితే రైట్లో అయితే సముద్రం ఉందండి, ఆ సముద్రం కూడా చూపిస్తాను నేను. చూడండి ఇలాగైతే ఇంకా అటు సైడ్ ఇంకా ఉంది, ముందుకెళ్ళి ఇంకా చూపిద్దామని ముందుకెళ్తున్నాను నేను. ఓకేనండి. ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్ అండి. ఈ ఫిష్ మార్కెట్ లోపల అదే చేపల మార్కెట్, చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇది చిన్న మార్కెట్, చిన్నది. సరేనండి. ఇక్కడ కోయటోళ్ళు ఎక్కువ కొనుక్కొని వెళ్తారు, మనం కొనలేము ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి. ఇంకో చోట ఉంది సరుకులు, అక్కడైతే తక్కువగా ఉంటాయి. చూడండి ముందుగా ఇక్కడంతా కార్ పార్కింగ్ అండి. ఆ బిల్డింగ్లో సిటీ అండి, కోవిడ్ సిటీలో, అది కోవిడ్ సిటీలోనే అది ఆలమ్మ టవర్ అదా. చూడండి ఇలాగైతే ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళొచ్చు ఫిష్ మార్కెట్లోకి. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కావాలంటే ఇలా వెళ్ళి కొనుక్కోవచ్చు, అక్కడ కోవిడ్ దగ్గరే ఉన్నాయి. చూడండి ఇక్కడైతే ఇంకా చాలామంది సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు, జెంట్స్ లేడీస్ చాలామంది వచ్చారు. చూద్దాం. నేనైతే ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే పోతున్నాను. బీచ్ దగ్గర మీరే చూడండి ఒకసారి, బీచ్ ఎలా ఉంటుందో. చాలామంది అయితే వచ్చారు, ఏ ఊరు బట్టినా సెల్ఫీలు. కోవిడ్లో సెల్ఫీలు మోజు ఎక్కువైపోతుంది జనాలకు. చూడండి ఇలా కూర్చునేదానికి కూడా బల్లాల మధ్య టేబుల్ మధ్య మనం కూర్చోవచ్చు. అక్కడ కూర్చొని చాలామంది సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. అది వచ్చేసి సిమెంటు కాంక్రీట్ డివైడర్ మధ్య వేసారండి అది, ఎందుకంటే అటు సైడ్ బీచ్ ఉంటుంది కాబట్టి బీచ్లోకి ఆ ఇసుక రాకుండా గట్టిగా పెద్ద గోడ మధ్య కట్టారు. చూడండి ఎలా దొక్కుతున్నారు మన వాళ్ళు. మనమైతే ఈ బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బీచ్ లోపల చూపిస్తామండి. బీచ్లో అయితే చాలామంది జనాలు ఉన్నారు. చూద్దాం, లోపలికి వెళ్తున్నాను నేను. ఇక్కడైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారండి, బెంగాలీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. వీళ్ళు లేడీస్ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళంతా బెంగాలీ వాళ్ళు. ఓకేనా అండి. చూడండి చాలామంది జనాలు అయితే బీచ్ దగ్గర, నీళ్ళ దగ్గర అయితే చాలామంది ఉన్నారు. అక్కడ కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. చూడండి బీచ్లో వాలీబాల్ వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఆడుతున్నారండి గేమ్ అది. చూడండి ఒకసారి ఎలా ఆడుకుంటున్నారు బీచ్ దగ్గర. బాగుంది అయితే ఇక్కడ క్లైమేటు, చల్లగా ఉంది. అందులో వచ్చేసి బీచ్ దగ్గర ఏదైనా చాలామంది జనాలు, బాగుంది అక్కడైతే. చూడండి చూపిస్తాను మీకు, బీచ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొద్దిగా ఎంకరేజ్ చేయండి, కొత్తగా వీడియో చేస్తున్నాను. ఏమన్నా తప్పిపోతే చెప్పండి ఒకసారి. చూడండి ఇక్కడ నుంచి మధ్యలో ఒక హౌస్ మాది ఉందండి, అక్కడి నుంచి తీశాను నేను ఈ వీడియో. ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఫోటో తీసి మన ఫోటో టవర్ దగ్గర ఉండేటట్టు క్లియర్గా కనిపిస్తుందండి, అలా ఉంటుంది. ఇక్కడంతా పార్కింగు చూడండి, మొత్తం కార్ పార్కింగ్ మొత్తం. ఇక్కడ ఇంతకుముందు అయితే చెట్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని చెట్లని తీసేసి ఇప్పుడు పార్కింగ్ నీట్గా వేసారండి. అది కోవిడ్ సిటీ మొత్తం, ఇదే సెరకు ప్రాంతం ఇదంతా. అటు సైడ్ మాలియా, ఇది సెరకు. చూడండి ఆ రోడ్డు నుండి కార్లు వెళ్తున్నాయి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ, మొత్తం సెల్ఫీలు అండి. ఆ ఫిష్ మార్కెట్ దాని దగ్గర కోవిడ్ టవర్స్ కిందనే ఉందండి ఫిష్ మార్కెట్. అది ఫ్రైడేస్ అని ఉంది అక్కడ. అటు సైడ్ ఫిష్ మార్కెట్ ఉంది దాని పేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కింద వచ్చేసి బీచ్ అండి. అది హౌస్ మధ్య కట్టారు అక్కడ. ఇక్కడ చూడండి బోటింగ్, అంటే బోటు చిన్న షిప్ మధ్య ఉంటుందండి బోట్. అది అక్కడ రెంట్కి ఇస్తారు. చూడండి అలా అయితే వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు. అది మనమైనా తీసుకోవచ్చు, డబ్బులు ఇచ్చేసి అక్కడ బతాకా తీసుకుంటారు. అక్కడ మనమైనా అలా బోటింగ్ చేసుకోవచ్చు డబ్బులకి. ఇంతని అర్ధగంటకు గంటకని డబ్బులు అక్కడ. అది కూడా చూపిస్తాను ఆ ప్లేస్ ఎక్కడ ఉండేది కూడా. ఇది సెరక్లోనండి. చూడండి వాళ్ళు మనకు సేఫ్టీగా లైఫ్ జాకెట్ అనేది ఇచ్చారు. మనకు ఈత వచ్చినా రాకపోయినా, స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా
మనమైతే ఇది తోలొచ్చండి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో వరకు. చూడండి, ఇంకా చూడండి అక్కడ ఇక్కడైతే ఇద్దరు పోటీ పడుతూ వస్తున్నారండి. 2 బోట్లు పోటీ మీద ఒకరి మీద ఒకరు స్పీడ్గా వస్తున్నారు. చూడండి జస్ట్ మిస్. చూడండి ఇదంతా సముద్రంలో, అది కొద్ది హద్దు వరకే వెళ్ళేదనుకుంటుంది. అక్కడ వాళ్ళు వీళ్ళల్లో ఒకరు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనం దూరంగా వెళ్ళనీరు, దగ్గరే నీళ్ళు లోతున్న దగ్గరికి వెళ్ళనీరు. మనం దగ్గరే తిరగమని వాళ్ళు మనమ్మటి వెనకల్లా తిరుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మనము ఎక్కడ వెళ్ళనీకన్నా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇంకా ఇక్కడైతే ఈ సెల్ఫీలు ఇక్కడి నుంచి చూసేదానికి, సెల్ఫీలు తీసుకునేదానికి బాగుందని చాలామంది ఇక్కడే ఉంటారు. చూడండి అక్కడ ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అది సముద్రం లేకుందండి. ఆ సముద్రంలో బ్రిడ్జి వెళ్ళి చూడొచ్చు, నీళ్ళు కనిపిస్తాయి బాగా క్లియర్గా. అక్కడికైతే వెళ్దాం, మనం వెళ్ళి చూపిస్తాను. నేను అక్కడికి వెళ్ళాలా అనేది చూపిస్తాను రూటు. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను. అక్కడి నుంచి వెళ్ళొచ్చు, రూట్ ఉంది అటు సైడు. చూడండి ఇలాగైతే సెల్ఫీ తీసుకోవడానికి సముద్రం మీకు ఇది బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జి చెక్కతో చేసుకుంటారు. మనం పొరపాటున సెల్ఫీ మోజులో మనం సెల్లు కానీ పట్టుకున్నప్పుడు వెనకాల తోసి కానీ ఎవరన్నా పొరపాటున జారి కింద పడిందంటే నెలలోంచి మనం తీయలేం ఫ్రెండ్స్. ఇంకా ఫోన్ మర్చిపోవాల్సిందే, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి మొత్తం వాటరు, మొత్తం జనాలే అండి ఇక్కడంతా. చూడండి ఇంకా మనం లాస్ట్కి అయితే వెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా బోటింగ్ చేస్తున్నారు వాళ్ళు. చాలామంది చేస్తున్నారు, భయపడకుండా. చాలామందికి భయం ఉంటుంది నీళ్ళంటే. యాక్చువల్గా నాకు కూడా అంటే నీళ్ళు చాలా భయము, కానీ ఇక్కడికి వెళ్ళేదానికి నాకు ధైర్యం చాలలేదు, బ్రిడ్జ్ మీద వెళ్ళేదానికి. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా ఫోన్ గట్టిగా పట్టుకొని వీడియో తీశాను ఫ్రెండ్స్. జస్ట్ మిస్ అయిందంటే, నెలలో పడిందంటే ఇంకా దొరకదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంకా ముందు అక్కడక్కడ ఇలా కొద్దిగా పెంచారు బ్రిడ్జి, ఎందుకంటే సెల్ఫీలు తీసుకునేదానికి. రూట్ అయితే చక్కగా ఉంది, మొత్తం చెక్కతోనండి. సైడ్ కమ్మీలు ఇనుముటి. ఓకేనా, కింద పిల్లర్స్ కూడా ఇనుముతోనే ఉంది బయట వైపు. చూడండి ఇక్కడైతే ఇంకా ముందుకు ఉంది, ఇంకా లాస్ట్కి వెళ్దాం. ఉందండి సుమారుగా 200 మీటర్లు, 200 మీటర్ల పొడుగు ఉంటుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చేసి చూద్దాం. ఇంకా వచ్చేసామండి, ఇదే లాస్ట్. ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే చాలామంది ఇంకా ఉన్నారు జనాలు, అందరు చూస్తూ ఉన్నారు ఎలా తిరుగుతున్నారు బోట్లు ఏంటి అని. చూడండి అక్కడైతే బోటింగ్ అయ్యానండి, మన బోట్లో రెంట్కి ఇచ్చేటి ఇయ్యానండి. ఇక్కడే ఇచ్చారు. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అక్కడ బోట్ రెంట్కి ఇచ్చేస్తారు. మనం 1 అవరా 2 అవర్సా డబ్బులు పే చేస్తే వాళ్ళు మనకు మన బతాకి తీసుకొని ఒరిజినల్ది మనకి ఇస్తారండి. చూడండి ఎలా వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అండి. మనమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అయ్యో బోట్లు పెద్దటి అండి, అవి చేపలు పెట్టే బోట్లు కొద్దిగా దూరంగా ఉన్నాయి సముద్రంలోనే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వీడియో. చూడండి ఇక్కడ రైట్లోంచి కోయా టవర్స్ కనిపిస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అక్కడ కోయా టవర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్.